హాయ్ నమస్తే అండి. దిస్ ఈజ్ రాహుల్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు నిన్న రాత్రి 9:55 చనిపోయారు. బాధాకరం కాదు, ఎందుకంటే సంపూర్ణమైన జీవితం అని అనిపించేది. 92 సంవత్సరాలు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మనం బాధపడకూడదు అనమాట, సంతోషించాలి. అండ్ అది విముక్తి, ఇంకా అది విముక్తిగానే భావించాలి మనం, తప్ప ఇంకా బాధ ఎందుకు. సంపూర్ణమైన జీవితం. ఒక మామిడి పండు కాసిన తర్వాత అది సంపూర్ణంగా పండై రాలిపోయినప్పుడు మనం బాధపడకూడదు, మొగ్గురు దశలో అది పోతేనే బాధపడాలి. ఓకే, సో ఆయన మహనీయుడు, కారక జన్ముడు. అలాంటి ఒక వ్యక్తి గురించి కొన్ని విషయాలు చాలా సరళమైన భాషలో మీకు చెప్తాను. చాలా సరళమైన భాషలో ఏంటంటే, నేను చిన్నప్పుడు ఇంటర్మీడియట్ టైంలో బుక్ చదివినప్పుడు, స్వామి వివేకానంద బుక్ చదివినప్పుడు నాకు అందులో ఒకటి చదివాను అనమాట. వివేకానంద స్వామి అమెరికా వెళ్ళి తన ప్రసంగం ఇస్తున్నప్పుడు అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వారు వాళ్ళ గ్రంథాలు అక్కడ పెట్టి మా మతం గొప్పది, మా మతం గొప్పది అంటే, కిందన ఫస్ట్ వివేకానంద గారు మన భగవద్గీత పెట్టారనమాట. అందరూ పెట్టేసి అన్నీ అయిపోయిన తర్వాత వివేకానంద గారు ఆ భగవద్గీతని ఇలా తెస్తే మిగతావన్నీ పడిపోయాయి. అప్పుడు వివేకానంద గారు చెప్పారనమాట, ఈ అన్నిటికీ బేసు మా హిందూయిజము, మా భగవద్గీత అని. సో ఇక్కడ మన హిందూయిజం గొప్పతనాన్ని చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్పలేదు. ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్పానంటే, మన్మోహన్ సింగ్ గారు ఒక గొప్ప మన ఆర్థిక సంస్కరణలు, ఎకనామిక్ రిఫార్మ్స్ ఏవైతే చెప్పారో దానికి ఉదాహరణగా చెప్పడానికి ఇది నేను చెప్తున్నాను. కానీ ఇది నేను హిందూయిజము, అదర్ క్యాస్ట్ల గురించి మాట్లాడడానికి కాదు. సో అది అయిపోయిన తర్వాత ఇంకో స్మాల్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. ఈరోజు నింగికి ఎగురుతున్న ప్రతి రాకెట్టు, ప్రతి ఏరోప్లేను, ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువు, ఏ మోటార్ ఉన్న ఏ వస్తువైనా ఈజ్ నథింగ్ బట్ ఏ చక్రం. ఎప్పుడైతే ఫస్ట్ మన పూర్వీకులు, మన యాన్షియంట్ ఇండియన్ పీపుల్ ఫస్ట్ కనుగొంది చక్రం అనమాట. ఏదైతే చక్రం కనుక్కున్నారో ఈరోజు చక్రం తాలూకు అడ్వాన్స్మెంటే ఇవన్నీ ఏరోప్లేన్స్, ఇవన్నీ మోటార్స్ అనమాట. ఎందుకంటే ప్రతి దాంట్లో, ప్రతి మోటార్లో, ప్రతి మిషన్లోని చక్రం ఉంటుంది. చక్రం లేని మిషనే లేదనమాట. సో ఇవన్నిటికన్నా గొప్ప బేస్ ఏంటంటే చక్రం కనుగొనడం అనమాట. అలాగే ఈ రెండు కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఇది కూడా మన్మోహన్ సింగ్ గారికి చేసిన ఒక అద్భుతమైన దీనికి అనమాట, బేస్ అనమాట. అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో 1991లోని మన దేశం ఇంకా 3 వారాలు గడవడానికి మాత్రమే మన దేశం దగ్గర డబ్బు ఉన్నదనమాట. అంటే ఎగ్జాంపుల్ సింపుల్గా మీకు చెప్తున్నాను. అంటే మీ ఇంట్లో 500 రూపాయలు ఉన్నాయి. 500తో 5 రోజులు బతకగలరు. దాని తర్వాత కొనుక్కోవడానికి మీ దగ్గర డబ్బు కానీ సరుకులు తెచ్చుకోవడానికి ఇంకేం ఉండవు అనమాట. అలాంటి 1991లో మన దేశం తాలూకా క్యాష్ రిజర్వ్స్ కేవలం 3 వారాలకే సరిపోయేటట్లు క్యాష్ రిజర్వ్స్ ఉన్న టైంలో మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఛార్జ్ తీసుకున్నారు. పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఛార్జ్ తీసుకున్నారు అన్నమాట. ఇప్పుడు ఏదైతే మన మొత్తం ప్రపంచంలో 6th లార్జెస్ట్ జీడిపిగా మనం ఎదిగామో, దాని వెనకాతల 1991లో మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న గ్రేటెస్ట్ నిర్ణయాలు అన్నమాట. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. ఆ 3 నిర్ణయాలు మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న తర్వాతే మన దేశం తాలూకా జీడిపి అప్పటి నుంచి ఇంక్రీజ్ అవ్వడం మొదలైంది. మన దేశంకి అప్పటి నుంచే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ వచ్చాయి. లైక్ కోకోకోలా, మెక్డావెల్స్, పెప్సీ, నెంబర్ ఆఫ్ ఎంఎన్సీ కంపెనీస్ అన్నమాట. అంటే డైరెక్ట్గా మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మన్మోహన్ సింగ్ గారు ఎకనామిక్ రిఫార్మే కారణం దానికి. సెకండ్, మన దేశంలో కూడా అప్పుడు వరకు ఏ బిజినెస్ చేయాలన్నా లైసెన్సింగ్ సిస్టమ్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉండేదన్నమాట. సో మన్మోహన్ సింగ్ గారు అంటే లిబరలైజేషన్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్. సో ఇండస్ట్రీలు పెట్టడానికి చాలా సరళమైన పద్ధతిలో లైసెన్సింగ్ విధానాన్ని ఆయన తయారు చేశారు. ఇంకా అప్పటికి ఉన్న 90% కంపెనీల మీద అసలు లైసెన్సే అక్కర్లేదు, ఇమీడియట్గానే కంపెనీలు పెట్టండి అని కంపెనీలు ప్రోత్సహించారనమాట. సో దాని కారణంగానే ఈరోజు 2024లోని ఇంత డెవలప్మెంట్ మన దేశం ఇండస్ట్రియలైజేషన్ కానీ, లేదా మన దేశం తాలూకా జీడిపి ఇంత డెవలప్ అయిందంటే అదే కారణం. సో మన్మోహన్ సింగ్ గారు
ఆ నిర్ణయాలే మన దేశం ఆర్థిక పరిస్థితి ఈరోజు ఇలా ఉన్నదంటే ఇట్స్ దట్ క్రెడిట్ ఎంటైర్లీ గోస్ టు ది మన్మోహన్ సింగ్. సో అదే కాకుండాను ఈరోజు మన ఫారెన్ రిజర్వ్ అంటే డాలర్ రిజర్వ్ మన కంపెనీకి ఏదైతే మనం ఒక మంచి స్థాయిలో ఉన్నామో దానికి కూడా మన్మోహన్ సింగ్ గారు అప్పటి తీసుకున్న కొన్ని నిర్ణయాలే. దాని తర్వాత గవర్నమెంట్లు మారాయి, కానీ అందులో కొన్ని చిన్న మార్పులు చేశారు. కానీ మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న ఏ నిర్ణయం కూడా రద్దు చేయలేదంటే ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో ఒకసారి ఆలోచించండి. అండ్ ఆయన ఫైనాన్స్ మినిస్టర్ తీసుకున్నప్పుడు పరిస్థితి కూడా ఎలాంటంటే ఒకప్పుడు రాజకీయ స్థిరత్వం లేదు దేశంలో. అట్ ది సేమ్ టైము రాజీవ్ గాంధీ గారు చనిపోయారు. సో ఆ టైంలోని మన ప్రైమ్ మినిస్టర్ నరసింహరావు గారు ప్రైమ్ మినిస్టర్ గారు ఛార్జ్ తీసుకొని ఇది ఇంకెవరి వల్ల అప్పుడున్న చాలా కష్టమైన పరిస్థితి, గల్ఫ్ యుద్ధం, దాని తర్వాత ఇండియా చైనా యుద్ధం, ఇండియా పాకిస్తాన్ యుద్ధం, ఈ యుద్ధం టైంలో డబ్బులు లేవు. అసలు మన జీడిపిలోని 53% ఓన్లీ అప్పులే ఉన్నాయన్నమాట. సో ఎలాగ మనం సస్టైన్ అవుతాము, ఇంకా మన దేశం దివాలా తీసేయాలనే టైంలో సో మన్మోహన్ సింగ్ గారికి ప్రైమ్ మినిస్టర్గా పెట్టారు. ఎందుకంటే ఆయనకున్న అనుభవం ఏంటంటే ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ ఆయన ఒకటి, నెక్స్ట్ ఫైనాన్స్ సెక్రటరీ ఆయన, నెక్స్ట్ కంట్రీకి ఫైనాన్స్ అడ్వైజర్ ఆయన. ఇన్ని రంగంలో అనుభవం ఉన్న మన్మోహన్ సింగ్ గారికి తెచ్చి సో ఆయన నిర్ణయాలు ప్రధానమంత్రి ఒకటే చెప్పారు, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నా సపోర్ట్ నీకు 100% ఉంటుంది, ఏమీ లేదు, దేశాన్ని గాడిలో పెట్టాలి. సో అప్పుడు ఏదైతే విధానాలు తీసుకున్నారో అప్పుడున్న కొన్ని గవర్నమెంట్లో, నేను ఇంటర్మీడియట్ ఎప్పుడో చదువుతున్నాను ఆ టైంలోనే, చాలా అదర్ పార్టీ వాళ్ళు అతను తీసుకున్న నిర్ణయాల మీద కూడా ఎస్టేషన్ చేశారు. బట్ ఏది చేసినా ఈరోజు మన జీడిపి కానీ మన కంట్రీ కానీ ఈరోజు ఇలా ఉన్నది అని అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా తీసుకున్న నిర్ణయాలే. సో ఇంకా వీడియో పెద్ద అయిపోతుంది. సో మనం అలాంటి ఒక నాయకుడిని కోల్పోయాం ఈరోజు. బట్ ఎనీవే, అది ఇంకో విషయం తెలుసా, అతను ఈరోజు కూడాను 10 సంవత్సరాలైనా ప్రైమ్ మినిస్టర్గా చేశారు. బట్ ఒక త్రిబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో సీదా అయిన జీవితం. వాళ్ళ ఇంట్లో ఒక మంచి లేటెస్ట్ సోఫా సెట్ కూడా ఉండదు, మామూలుగా బెడ్ ఇవి ఉన్నామంటే. దీన్ని బట్టి మీరు ఇంకో విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కరప్టెడ్ ఫ్రీ ఆయన జీవితకాలంలో కరప్షన్ అనేది ఆయనకి తెలియదు, చేయలేదు. సో ఇలాంటి ఒక మంచి నాయకుడికి మనం పరిపూర్ణమైన ఆయన జీవితం అనుభవించిన తర్వాత ఈరోజు నేను ఒకటే మాట చెప్తున్నాను, రిప్ అని అన్న ఇంకా, ఎందుకంటే ఆయన డైరెక్ట్గా స్వర్గానికి వెళ్తారు. ఎందుకంటే ఆయన అలాంటి పనులు చేశారు ఆయన. సో ఆయనకి ఎక్కడ ఆటంకం ఉండదు. ఇలా చనిపోయారు, ఆత్మ డైరెక్ట్గా స్వర్గంకి వెళ్ళి రిలాక్స్గా రెస్ట్ తీసుకొని. అండ్ నేను భగవంతుడికి నా తరపు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆత్మ ఎప్పుడైతే చనిపోతారో వేరే ఈ ఆత్మ వేరే ప్రాణంలో జీవించి వేరే మనిషిగా మళ్ళీ భూమి మీదకి వస్తారని చెప్పి భగవంతుడా దయించి మా మన్మోహన్ సింగ్ గారిని మళ్ళీ మా భారతదేశంలోనే పుట్టించండి, మా గవర్నమెంట్కి మా కంట్రీకి సేవ చేసేటట్లు. అలాంటి ఆత్మని వేరే కంట్రీలో వేసి వద్దండి ప్లీజ్, ఐ రిక్వెస్ట్. ఇది పెద్ద రిప్ అన్నమాట. ఇది ఇలాంటి ఒక మనిషిగా గురించి మనం ఇలా మాట్లాడుతున్నామంటే ఆ మనిషి జీవితకాలంలో ఎలాంటి పనులు చేస్తుంటాడో ఒక్కసారి మీరు ఆలోచించండి. సో నేను చనిపోయినప్పుడు కూడా నా మొహంలో నవ్వు గర్వం ఉందంటే సంపూర్ణమైన జీవితం, 92 years బతికారు, ఎందుకు బాధపడాలి? ఇంకా ఆయన మంచం మీద ఉండి ఆయన కాలకృత్యాలు కూడా ఆయన చేసుకోకుండాను ఆయన అలా నిత్యం బాధపడాలా? లేదు, ఇది విముక్తి. అందుకే నా మొహంలో చిరునవ్వు ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వీడియో బాగున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మై సైల్యూట్ టు ది మన్మోహన్ సింగ్. థ్యాంక్ యూ సో మచ్.